వీడియోని ఎలా కావాలంటే అలా వాడుకో రాహుల్. మొత్తానికి దాన్ని ఇరుకట్టల్లో పెట్టేసి నిలువవే వాలు కనుల దాన వయారి హంస నడక దాన నువ్వు గల 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 నడుస్తూ ఉంటే నీకేమైనా తలకాయ తిరుగుతుందా? లేదు లక్ష్మి, నువ్వు నేను సరిచోడు. ఏంటి జోడు గీడు అంటూ నా వెంట పడుతున్నావు? ఏంటి లక్ష్మి, నీకెంత హెల్ప్ చేశాను? నీ ప్రాణాలు సేవ్ చేశాను, నీ ఉద్యోగం నిలబెట్టాను, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పావు, మర్చిపోయావా? ఎంత హెల్ప్ చేస్తే మాత్రం ఇలా వెంటపడి వేధిస్తావా? అప్పుడు దొంగను పట్టుకుని సొమ్ము రిటర్న్ ఇప్పించా, నువ్వేమో నా మనసు కొట్టేశావు. నీ మనసు నాకు ఇవ్వాలి కదా, అందుకే నీ వెంటపడి తిరుగుతున్నాను. అబ్బా, ప్రేమించవా? నాకు మనసు ఇవ్వవా? మనం ఈడు జోడు బాగుంటాం తెలుసా, చూడ ముచ్చట జంట అని అనిపించుకుంటాం తెలుసా. నువ్వు నేను మేడ్ ఫర్ ఈచ్ అదర్ వెంకటలక్ష్మి. చాచి కొడితే గూబ గొయ్యమంటుంది, వెంట పడితే జైల్లో పెట్టించాల్సి వస్తుంది. నేను జైలుకి పోవడం కాదు లక్ష్మి, నేను తలుచుకుంటే నువ్వు చేయబోయే కుట్రలకి కుతంత్రాలకి జైల్లో కూర్చోవలసి వస్తుంది. నేను కుట్రలు చేయడం ఏంటి? దుర్గా అంటే ఆస్తి కొట్టేయాలని చూస్తున్నారు కదా. ఏ నానమ్మని మంగళగిరిలో ఆస్తులు కొనడానికి పంపించావు కదా. నోటికొచ్చినట్టు మాట్లాడుకు. ఇక్కడ ఆస్తులు కొట్టేయడం ఏంటి, అక్కడ ఆస్తులు కొనడం ఏంటి? చూపిస్తాగా. అట్లాగో ఇట్లాగో మాయో మంత్రమో చేసి ఆస్తి కొట్టేద్దాం. వీలైనంత మొత్తం ఆస్తిని సంతకం పెట్టించి దక్కించుకుందాం. మనం కూడా ఏదైనా వేషం వేసి డబ్బులు కొట్టేద్దాం. ఏదెవరు రికార్డ్ చేశారు? అంత తేలిక కాదు. నువ్వు నాకు మనసిస్తే నీ మనసుతో పాటు ఈ విషయం పదిలంగా దాచుకుంటా. లేకపోతే ఎక్కడ ప్లే చేయాలో అక్కడ ప్లే బటన్ నొక్కుతా. అప్పుడు నీ పని మీ నాయనమ్మ పని. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో ప్రేమించుకుందాంరా. ప్లీజ్ 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 అది డిలీట్ చేయవా? నువ్వు ముందు ఊ అను, ప్రీతమా అని పిలు, అప్పుడు అప్పుడు ఆలోచిస్తా. బ్లాక్ మెయిల్ చేస్తే పాపం తగులుతుంది నీకు. పాపం చేయాలనుకునే నీకు తగిలిన పాపం నాకు తగులుతుందా? నీకు పుణ్యం దక్కాలి అంటే నన్ను ప్రేమించాలమ్మడు. ఆలోచించుకో, టైం తీసుకో. డార్లింగ్ డార్లింగ్ అని నువ్వు ఫోన్ చేశాకే ఇదిగో ఈ వీడియో గురించి ఆలోచిద్దాం. ఓకేనా? బాయ్ లక్ష్మి. ప్రేమిస్తావన్న ఆశతో, ప్రేమించుకుందామన్న నమ్మకంతో ఇట్లు నీ రాహుల్. బాయ్ లక్ష్మి. తులసి, తులసి, తులసి. తులసి లేదురా. ఎక్కడికి వెళ్ళింది నాన్న? గుడికెళ్ళిందట. దుర్గా, వాడికి టిఫిన్ పెట్టు. ఎరా టిఫిన్ పెట్టనా? అదేంటమ్మా, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తులసి తులసి అని పిలుస్తుంది టిఫిన్ కోసమే కదా. మళ్ళీ టిఫిన్ పెట్టనా అని అంటావేంటి? ఏమో, నేను వడ్డిస్తే తింటావో లేదో అని. అసలు నా చేతి వెంట నచ్చుతుందో లేదో అని అడిగాను. ఎందుకలా మాట్లాడుతున్నావమ్మా? నీ రుచులు అభిరుచులు మారాయి కదా, నీ పద్ధతులు మారాయి. కొంగు పట్టుకుని తిరగటం ఎక్కువైపోయింది కదా. అమ్మా వద్దులేమ్మా, కడుపు నిండిపోయింది. అసలు నువ్వు అనాలని అంటున్నావో, ఒకరి మీద కోపం ఇంకొకరికి చూపెడుతున్నావో తెలియడం లేదు. ఈ కోపాలు తగ్గేవి కావు, ఈ కాపురం కుదిరపడేది కాదు. అలాంటప్పుడు కడుపు నింపుకోవడం ఎందుకోసమో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు దుర్గా ఆ మాటలు? వాడు టిఫిన్ కోసం వచ్చాడు,
పెడితే అయిపోతుంది కదా. దానికోసం మనసు చిముక్కుమనే మాటలు అనడం ఎందుకు? ఎవరిని మనశ్శాంతిగా ఉండనివ్వదలుచుకోలేదా నువ్వు? ఇప్పుడు నేనేమన్నానండి? పెళ్ళాం బెల్లం తల్లి అల్లం అనటం ఈ లోకంలో సహజం కదా. అలాగే భార్యొచ్చి భార్య చేతి వంట రుచి, పైగా తులసి వంటల్లో చేయి తిరిగిన మనిషి కదా, అందుకే అలా అన్నాను. తులసి వండితే లొట్టలేసుకుని తింటారు కదా, నచ్చుతుందో లేదో అని తినకుండా వెళితే, అయ్యో కొడుకు అత్తాకలతో వెళితే నా మనసు బాధపడుతుందని అందుకని అడిగాను. దానికి మీరు అపార్థం చేసుకుని కొత్త అర్థాలు తీస్తే నేనేం చేయను? రే ఆదిత్య, తిని వెళ్ళరా, అమ్మే కదా అంది. అనొచ్చు నాన్న. పెట్టిన అమ్మే, తిట్టిన అమ్మే. తిట్టినా పర్వాలేదు, కానీ ఇలా దెప్పితేనే. నేనేదో ఆవిడకి విలువ ఇవ్వనట్టు, గౌరవం ఇవ్వనట్టు, ఆవిడ మాట విననట్టు మాట్లాడుతోంది. చూసారా? టోటల్గా నేనే మారిపోయినట్టే అంటుంది. నాన్న, నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు నాన్న. అపార్థం చేసుకుని మాట్లాడుతుంది చూసారా? అదే నాకు నచ్చట్లేదు. ఏయ్, అసలు నీకు బుద్ధుందా? అవతలేమో అమ్మ పెళ్ళాం ధ్యాసలో పడ్డావు అంటుంది. నువ్వేమో మొగుడి కోసం వచ్చాను అని చెప్తున్నావు గాని మొగుని పట్టించుకోవడమే మానేశావు. నేను డ్యూటీకి టిఫిన్ చేసి వెళ్తానని తెలిసి కూడా, అసలు కొద్దిగా ఆలోచన కూడా లేకుండా గుళ్ళు గోపురాలను తిరిగితే టిఫిన్ ఎవరు పెడతారు? అదేంటి ఆదిత్య అలా అంటావు? ఇన్నేళ్లుగా చేసి పెట్టిన అత్తయ్య ఇప్పుడు పెట్టదా? నేను లేకపోతే నీ కడుపు చూసేవాళ్లే లేరా? అయినా అంటారు కదా, అమ్మ కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది అని. అందరి దృష్టిలో నేను జేబు చూసేదాన్ని కదా. మళ్ళీ మొదలు పెట్టావా? మీరిలా ఇద్దరు గొడవలు మొదలు పెట్టడం. అమ్మేమో నీ మీద, నువ్వేమో అమ్మ మీద. ఎవ్వరూ తగ్గట్లేదు. మీరు తగ్గకుండా నా తలకాయ బొప్పి కట్టిస్తున్నారు. రే, తులసి ఏమందిరా నిన్ను? అమ్ముందనే కదా అంటుంది. నేను ఉన్నాననే అది అంటుంది. నేను ఉండటమే దానికి ఇబ్బంది అంటుంది. అయినా నేను లేని మాట ఏమీ అనలేదు కదా. ఇన్నాళ్ల నుంచి అంటే లేదు, కానీ ఈ రోజు అనేసరికి కోపం వచ్చింది. నువ్వు తల్లిని దూరం పెట్టాలని చూస్తున్నావురా, అందుకే నేనేమన్నా సరే నీకు కోపం వస్తోంది. ఎందుకత్తయ్య అలాంటి మాటలు మాట్లాడుతున్నావు? నాకు నిన్ను దూరం పెట్టాలన్న ఆలోచన కూడా లేదు. నువ్వే నన్ను దూరం పెట్టి మేమిద్దరం కలవకుండా ఉండాలి అని చూస్తున్నావు. అతి కష్టం మీద నన్ను లోపలికి రానిచ్చావు, మళ్ళీ నిందలు నా మీద వేస్తున్నావు. నిందలు వేసేదాన్నే. నీ మీద నిందలు వేయటం తప్పితే నాకు వేరే పనే ఉంది, కాలక్షేపమేముంది? బా, మీరు కానివ్వండి. మీరు పంచాయతీ మొదలు పెట్టండి, నేను వెళ్తాను. రే రే రే, ఆగరా, తిని వెళ్ళరా. నాకేం అవసరం లేదు నాన్న. కడుపు బాగా నిండిపోయింది, తేన్పులు కూడా వస్తున్నాయి. ఇదిగో. ఏంటి చాలా ఎక్కువ చేస్తున్నావు? ఏదో కట్న కానుకలు తెచ్చి నా ఇల్లంతా ధనరాశులు భాగ్యరాశులతో నింపినట్టు ఓ పెత్తనం చలాయిస్తున్నావేంటి? ఇప్పుడు ఆ కట్నాల టాపిక్ ఎందుకు దుర్గా? మీరు ప్రతి దాంట్లో దాన్ని సమర్థించకండి. నేను ఓ అంటే తప్పు, ఆ అంటే తప్పు, నారాయణ అంటే అదేదో పాపం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. మీరేం మాట్లాడకండి. ఇది నాతో ఛాలెంజ్లు చేస్తోంది. నాతో మంచి కోడల్ని అనిపించుకుంటాను అంది. అసలు ఏ విధంగా అంటాను, ఎందుకంటానే? దేవుడు నీకు ఐశ్వర్యం ఇచ్చాడు, కానీ అర్థం చేసుకునే మనసు ఇవ్వలేదు. మామయ్య, అయ్యో అదేంటండి?
ఏంటసలు నువ్వు వాణ్ణి సమర్థిస్తున్నట్టు వాడి మీద ప్రేమ ఒలకపోస్తున్నట్టు నటిస్తూ నా నుంచి వాణ్ణి దూరం చేస్తున్నావు? నేనెవరిని దూరం చేయడం లేదు. దుర్గమ్మత్త, నేనిక్కడ ఉండాలనుకోవడం నా కోరిక. పెళ్ళైన తర్వాత అది హక్కైంది. కానీ నువ్వు నన్ను గెంటేయాలనుకున్నావు చూసావా, అది ఆశ. అలా ఎప్పటికీ జరగదు. నాకు ఈ ఇంట్లో ఆదిత్య భార్యగా హక్కొచ్చింది. నా స్థానం ఇక్కడే. అర్థమైందా? నువ్వలా మాట్లాడడం, అలా ఆలోచించటం మంచిది కాదత్తయ్యా. ఒసేయ్, నువ్వుంటే నా కొడుక్కి భార్యగా నీ జీవితం వెళ్ళిపోతుందేమో కానీ నాకు కోడలుగా మాత్రం కాదు. నిన్ను ఎలాగైనా ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించకపోతే నా పేరు దుర్గమ్మే కాదు. చూద్దామత్తయ్య. నేను నీతో ఎదురు వాదించకూడదు అని బలమైన నిర్ణయం తీసుకున్నాను. ప్రతిసారి నా సహనాన్ని నాకు గుర్తు చేసి నేను ఎదురు తిరిగి మాట్లాడేలా చెయ్యకు. నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చెయ్యి, నా పోరాటం నేను చేస్తాను. అసలు ఏంటి దీని ఎవ్వరం? చెప్తా దీని సంగతి. నువ్వు తల్లిని దూరం పెట్టాలని చూస్తున్నావురా, అందుకే నేనేమన్నా సరే నీకు కోపం వస్తోంది. అతి కష్టం అయితే నన్ను లోపలికి రానిచ్చావు, మళ్ళీ నిందలు నా మీద వేస్తున్నావు. ఈ గొడవలు ఎప్పుడు సర్దుబాటు అవుతాయో, ఇంట్లో ఎప్పుడు సంతోషాలు నిండుతాయో. ఛ! ఏంటి ఆదిత్య, డల్గా ఉన్నావు? ఏం లేదు సార్. ఏం లేదన్న నీ మొహం చాలా ఉందని చెప్తుంది. మీకు తెలియదేముందంటే నా బాధంతా తులసి గురించి, అమ్మ గురించే. ఎదురుగా ఉండి గొడవలు పడుతుంటే కోపాలు ఎలా తగ్గుతాయి? సార్, మీరు వేరు కాపురం సలహా ఇస్తారా? తులసికి అలా వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. దుర్గమ్మని మెప్పించి ఒప్పించాలని తులసి పట్టుదల. అవునవును. నేనన్నది మీరు వేరు కాపురం పెట్టమని కాదు, అలా అలా హనీమూన్ ట్రిప్కు వెళ్ళమని. హనీమూనా? అదేలా సార్, మాకు పెళ్ళైంది కానీ. శోభనం జరగలేదని ఆదిత్య ఉద్దేశం. అయినా ఆదిత్య, మీరు ప్రేమికులే కదా. కానీ ఇప్పుడు పెళ్ళైంది కదా. అయితే కంట్రోల్ తప్పుతావనా? తులసి కట్టడి చేస్తుందిలే. అప్పుడు దాటని హద్దు, చేయని తప్పుని ఇప్పుడు మాత్రం ఎందుకు చేస్తారు? వేరుగా కాపురాలు పెట్టకపోయినా 4 రోజులు దూరంగా మీరిద్దరు వెళ్ళి రావచ్చు. అప్పుడైనా మీ అమ్మ ఆలోచనలో పడి మనసు మారచ్చు కదా. ఈ ఐడియా ఏదో బాగుంది. ఆ, మీ ప్రయాణానికి మేం ఏర్పాట్లు చేస్తాం. మీరు సరదాగా వెళ్ళిరండి, ఖుషీగా తిరిగిరండి. కాస్త చేంజ్గా ఉంటుంది. దుర్గమ్మ చేంజ్ అయ్యే ఛాన్స్ వస్తుంది. సరే ఆంటీ, ఇదేదో నాకు నచ్చింది. వస్తాను సార్. ఏంటమ్మా రమ్మన్నావు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అందుకే పిలిచానమ్మా. ఏంటమ్మా అంత ముఖ్యమైన విషయం? నీ కాపురం సాఫీగా సాగాలని గవ్వల శాస్త్రి గారిని కలిశానమ్మా. ఆయన ఒక సూచన చెప్పారు. ఏంటా సూచన? వదినతో ఒక పూజ చేయించాలన్నారు. అత్తయ్యతో పూజ? అవును. మనం చెప్తే చేస్తుందా? అందుకే కదే నిన్ను పిలిచింది. నేనే వచ్చి నేరుగా చెప్తే అస్సలు చేయదు.
తర్వాత నువ్వు ప్రయత్నం చేసినా మొండికేస్తుంది. అందుకే నువ్వైతే కాదందని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటావని పిలిపించాను. కానీ ఎలా ఒప్పిస్తామమ్మా? నన్ను ప్రశ్న వేస్తే నేనే సమాధానం చెప్పగలనే. వదినను ఒప్పించి పూజ జరిపించే బాధ్యత నీదేనమ్మా. అది నీ ఒక్కదాని వల్లే అవుతుంది. ఎలా ఒప్పించాలమ్మా? ఏమో నాకు తెలియదు. ఎలా అయినా ఒప్పించాల్సిందానివి నువ్వే. ఆ పూజ జరిపించాల్సిన బాధ్యత నీదే. మనం ఏ విషయమైనా పూజ తర్వాతే మాట్లాడుకుందామమ్మా. ప్రయత్నం చేస్తానులేమ్మా. నువ్వు ప్రయత్నం చేయడం కాదు తులసి, జరిపిస్తాను అనాలి. అది సరేలే గాని పూజ ఎవరింట్లో జరగాలన్నారు? మీ ఇంట్లోనే. బ్రతికించారు. గుడ్డిలో మెల్ల అన్నట్టు ఆ ఇంట్లో అన్నారు కాస్త నయం. మన ఇంట్లో అనుంటే చాలా కష్టమయ్యేదమ్మా. చేయిస్తావు కదా? తప్పదుగా. నా ప్రయత్నం నేను మొదలు పెడతాను. నీ ఏర్పాట్లు నువ్వు చేసుకో. ఇందుకే నిన్ను పిలిచింది. నువ్వు మాటిస్తే నా ఊపిరి తీసుకున్నట్టుంటుంది. సరే మరి నేను ఇంక బయలుదేరినా? ఏదైనా నీ కాపురం నిలబడాలనే ఆరాటమేనమ్మా. నీ గురించి నాకు తెలీదమ్మా. వస్తాను. ఏంటే నువ్వు చెప్పేది? నిజమా? మనం మాట్లాడుకున్న విషయాల వీడియో వాడి దగ్గరుందా? నీకు చూపించాడా? వాడు వీడియో నాకు చూపించాడు, నేను చూశాను అనేగా చెప్పేది. మళ్ళీ ఉందా అని అడుగుతావేంటి? ఇప్పుడు ఎలాగే? అందుకే కదా నేను కంగారు పడేది. సలహా ఇవ్వకపోగా ఎలాగే అని నన్ను అడిగితే నేనేం చేయను? ఇప్పుడు నన్నేం చేయమంటావే? ముందు వెనక చూసుకోకుండా వాగింది నువ్వేగా. దొంగచాటుగా వీడియోలు తీసేవాళ్ళు ఉన్నారని నాకు మాత్రం ఏం తెలుసే? కీడులో మేలు, నష్టంతో అంతో ఇంతో లాభం గిడుతుంది అనుకున్నాను. ఇప్పుడిద్దరం బోన్లో ఇరుక్కున్నాం. బయటపడడం ఎలాగో నువ్వే ఆలోచించు. పొంచి పొంచి చాటుమాటుగా అలా మాటేసే దొంగలున్నారని తెలియక వాగానే. ముందా వీడియోలు మరెవరి ముందు బయట పెట్టకుండా మనం జాగ్రత్త పడాలి. అర్థమైందా? మళ్ళీ వాడు వచ్చేసాడు. వీడేంటి నీ వెంట పడుతున్నాడు? ఎక్కడున్నావా? నీకోసం చాలా చోట్ల వెతికాను. అవును, అన్నట్టు మళ్ళీ ఏం ప్లాన్ వేస్తున్నారు? ప్లాను లేదు, నీ బొంద లేదు. నన్నెందుకు వెతుకుంటూ వచ్చావో ఆ విషయం చెప్పు ముందు. మావయ్య ఇది నీకిచ్చి తులసికి ఇవ్వమని చెప్పారు. తులసికా? నేనెందుకు ఇవ్వడం? నువ్వే ఇవ్వచ్చు కదా. నీకు ఇవ్వమన్నారు, ఇచ్చా. నీకు చెప్పమన్నారు, చెప్పా. నో క్వశ్చన్ నో ఆన్సర్. నేనివ్వను. అయితే ఇలా ఇవ్వు. ఆ మాట తీసుకెళ్ళి మా మావయ్యకి చెప్తా. వద్దులే, నేనే ఇస్తానులే. బుంగమూతిలో నువ్వు చాలా అందంగా ఉంటావు డార్లింగ్. డార్లింగ్ అనుకో, నాకు అదోలా ఉంటుంది. అదోలా అంటే? అసహ్యంగా. పోనీ అసే వసే అన్నా? చాలా టూ మచ్ చేస్తున్నావు. వీడియో ఉందనే కదా. ఫస్ట్ సైట్ లవ్ డార్లింగ్. వీడియో మిడిల్లో వచ్చింది. అది రాకపోయినా నేను అలాగే పిలవాలని ఫిక్స్ అయిపోయా. నువ్వు చాలా క్యూట్గా, ముద్దుగా, బొద్దుగా ఉంటావు. నన్ను ఇరిటేట్ చేయకు. ఓకే, ఇంప్రెస్ చేస్తాలే నువ్వు దగ్గరయ్యే వరకు. నువ్వు దాచుకున్న మనసుకు నా మనసు బదులుగా ఇచ్చే వరకు నేను మారను. నా మనసా? నీకు అస్సలు ఇవ్వటం కుదరదు. మొదట్లో అందరూ ఆడవాళ్ళు ఇలాగే అంటారమ్మా. పవర్ స్టార్ గారి పాట ఒకటి గుర్తుందా నీకు? ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. అది ఎప్పటి నుంచో లైవ్ లో ఉంది. పవర్ స్టార్ గారు మళ్ళీ ఒకసారి యూత్ గుర్తు చేశారంతే.
నువ్వు నన్ను గుర్తుంచే వరకు, నా లవ్ని అర్థం చేసుకునేంత వరకు నిన్ను అస్సలు వదలను. నీతో డార్లింగ్ అనిపించుకునే తీరుతాను. విసిగించకుండా వెళ్ళు. ఓకే, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వస్తాను. See you. Bye-bye. Bye, darling. వాడేంటే బేబీ అంటున్నాడు, డార్లింగ్ అంటున్నాడు. తమరి నిర్వాకమే. నేనంటే వాడికి అలసైపోయింది. నన్ను ఆడుకుంటున్నాడు. చేతిలో వీడియో ఉంది కదా, ఏవైనా అంటాడు. ముందు ఆ వీడియోని మనం మాయం చెయ్యాలి. వాడి చేతిలో ఉంది, అంత తేలిక కాదు. అయితే ఒక పంచి. ప్లాన్ బానే ఉంది కానీ కొత్త చిక్కులో ఇరుక్కోం కదా. నేనున్నాను కదే, ఏమి ఇరుక్కోంలే. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. నువ్వు వెళ్ళు, నాకు పనుంది, చూసుకొని వస్తాను.